ఈ యొక్క మోడల్లో అంటే డిపెండ్ ఆన్ ద మోడల్ బట్టి మనం ఏం చేయాలంటే మన తాలూకా మోడల్ తాలూకా స్టైల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ పార్ట్ దగ్గర యాక్చువల్గా ఏం చేస్తున్నాను నేను ఫర్ సపోజ్ ఒక రౌండెడ్ కార్నర్ తీసుకోవాలనుకున్నాను. మరి రౌండెడ్ కార్నర్ మనం తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 పాయింట్ ఆర్క్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ 2 పాయింట్ ఆర్క్ అనేది ఏం చేస్తామంటే మనకి ఎక్కడ వరకు ఆ లెవెల్ ఆఫ్ ద హైట్ కావాలో ఫస్ట్ మనం ఇలాగ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈ పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే పుష్ పుల్ కమాండ్తో అవతల తాలూకా ఎడ్జ్ని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నాకేమవుతుందంటే ఒక రౌండెడ్ షేప్ ఆఫ్ ద కార్నర్ అనేది ఇక్కడ నాకు క్రియేట్ అవుతుంది. అంటే ఈజీయే మనం చేసుకోవడం, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఏ కమాండ్ వాడుకోవాలి, ఎలాంటి కమాండ్ వాడుకోవాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్స్కైనా ఏ పార్ట్స్కైనా మనకేంటంటే అక్కడ ఆర్క్ని మనం యూజ్ చేసుకోవడం ఇక్కడ రావాలి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్లో మనం ఏం చేసామంటే 3D వేర్ హౌస్ నుండి మనం విండోస్ని తెచ్చుకోవడం, లేదు అంటే 100 బిట్ ఫ్రీవేర్ నుండి ఏం చేసామంటే మనకు కావాల్సిన విండోస్ని వాటిల్ని ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన విధంగా ఫిక్స్ చేసుకున్నాం. సో ఈవెన్ మనం చేసుకోవాలనుకున్నా ఓకే, లేదు అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా 100 బిట్ టూల్తో మనం సెలెక్షన్ క్రియేట్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనం డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత ఈ పార్ట్ దగ్గర ఏం చేస్తామంటే 100 బిట్ టూల్లో మనకి ఇగోండి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకి డివైడ్ సెలెక్టెడ్ ఫేస్ ఇంటూ ప్యానెల్స్ అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎన్ని ప్యానెల్స్ కింద మనకి డివైడ్ కావాలి, అలాగే ఇక్కడ ఫ్రేమ్ తాలూకా డెప్త్ అనేది ఎన్ని ఇంచెస్ కావాలో మనం ఇచ్చేసి ఇక్కడ జనరేట్ అన్నాం అనుకోండి. అంటే నాకు ఇక్కడ ఏంటి ఫర్ సపోజ్ నాకు రోస్ అండ్ కాలమ్స్, అంటే ఇక్కడ నేను కాలమ్స్ రోస్ మార్చలేదు. సో ఇప్పుడు రో 1 ఇచ్చాను, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూసారా, అంటే చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం మూవ్ టూల్తో దీన్ని జస్ట్ ఇలాగా తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ మనం ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, సో మరి డోర్స్కి వచ్చేసరికి మనం డోర్స్ అనేవి ఇక్కడ జనరల్గా కామన్గా కింద ఫ్లోర్లో ఏది వాడామో పై ఫ్లోర్లో కూడా అదే వాడతాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ కింద ఫ్లోర్లో ఏదైతే నేను డోర్ తీసుకున్నానో ఆ డోర్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని, సో ఈ కంట్రోల్ పట్టుకున్న తర్వాత సో నాకు ఈ సెకండ్ ఫ్లోర్లో డోర్ ఎక్కడైతే కావాలనుకుంటానో అక్కడ నేను ప్లేస్మెంట్ చేస్తాను. అయితే ఈ పోర్షన్ దగ్గర కూడా నాకు డోర్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇది ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను ఇలా. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, మనం రొటేషన్ చేసుకోవాలి. సో రొటేషన్ అనేది మనం చేసుకోవాలి అని అంటే కనుక సో ఇక్కడ ఏం చేస్తాం, మనం రొటేట్ అనే టూల్ని మనం ఇక్కడ పిన్ చేసుకొని
సో పిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్గా మనకి వీడియో రికార్డ్ చేస్తున్నానండి, ప్రాబ్లం లేదు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే వాయిస్ మీకు రాకపోయినా వాయిస్ మరి నెట్ ప్రాబ్లం ఏమో, మీది నెట్ ప్రాబ్లం ఏమో, నాదైతే వస్తుంది బాగానే. ఇక్కడ నేను రికార్డ్ అంటే వీడియో కూడా రికార్డ్ చేస్తాను. సో అదే రికార్డ్ అనేది మీకు పంపించేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ రకంగా కూడా ఇక్కడ నేను డోర్స్ని మనకి ఎక్కడెక్కడైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఏరియాస్లో కూడా ఇక్కడ ఏం చేస్తాను, కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకొని నాకు ఏ పార్ట్ ఆఫ్ ద పోర్షన్స్లో నాకు కావాలో సో నేను డైరెక్ట్గా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి నాకు కావాల్సిన పార్ట్ ఆఫ్ ద ఏరియాలో నేను డోర్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. ఈవెన్ దో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఇన్ ఎడిషన్గా మనకి ఇప్పుడు ఈ లోపల డోర్స్ ఏవైనా మనకి కావాలి అనుకుంటే, సో అంటే ఏంటి, ఇక్కడ పూజా రూమ్ తాలూకా దీంట్లోకి మనం ఏమైనా కావాలి అనుకుంటే డోర్స్ అనేది, సో ఇక్కడ ఏం చేస్తాను నేను అప్పుడు, సో ఇక్కడ విండోస్లోకి వెళ్ళి 3D వేర్ హౌస్లోకి వెళ్తే ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోర్ అనేది టైప్ చేసుకొని ఇక్కడ ఏదైతే డోర్ నేను టైప్ చేసుకున్నానో, సో నాకు ఎటువంటి టైప్ ఆఫ్ డోర్ కావాలనుకుంటున్నానో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. తర్వాత ఎస్ అని చెప్తే నాకేమవుతుందంటే ఇక్కడ ఇలా మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ని మనకి ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో మూవ్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది ప్రీ డిఫైన్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ని మనం తీసుకొని దాన్ని ఇక్కడ మనకి ఎంతవరకు రిక్వైర్డ్ అవుతుందో, అంటే ఎంతవరకు మనకు అది సైజుని మనం సెట్ చేసుకోవడానికి ఆ సైజులో మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే సెట్ చేసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే లొకేషన్లో కూడా డోర్స్ మనం పెట్టుకోవాలనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ డోర్ది కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి, సో ఇక్కడ ఏదైతే ఉన్నారో డోరు ఫస్ట్ ఈ డోర్ని నేను ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తాను, ఈ డోర్ని మౌస్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎడ్జ్ పార్ట్ ఉందో ఆ ఎడ్జ్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆటోమేటిక్గా ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో నేను అక్కడ ఇలాగా సెట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇది సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఇక్కడ స్కేల్ టూల్ మనం తీసుకొని, సో ఈ స్కేల్ టూల్తో మనం దీన్ని ఇక్కడ ఇలాగ సెట్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫర్ సపోజ్ మ్యాక్సిమం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఇక్కడ మనకి ఇక్కడ ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ దీనిలాగే కావాలి అనుకుంటే మనం ఏం చేయాలో, ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ మనం డివైడ్ ప్యానెల్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానెల్స్లోకి వెళ్ళిపోయి, సో నేను ఇక్కడ దాన్ని జనరేట్ చేస్తాను. సో ఎప్పుడైతే జనరేట్ చేసిందో నాకు ఇక్కడ ఆ పార్ట్స్ ఆఫ్ ద షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ నేను ఏం చేస్తున్నానంటే ఆ పార్ట్ ఆఫ్ ద లొకేషన్స్ నేను తీసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే
రోస్ కాలమ్స్ కూడా నాకు ఇక్కడ ఒకటే కావాలి కాబట్టి సో డిపెండ్ ఆన్ ద సైజ్ బట్టి మనం ఇలా తీసుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ కూడా డైరెక్ట్గా మనం ఇలా తీసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫ్రేమ్స్ని ఇక్కడ 3 పెట్టుకొని ఇక్కడ జనరేట్. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ పార్ట్ పోర్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తాను నేను ఇది కూడా ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ప్యానెల్స్ అనేది 1 చేస్తాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని సో ఇది ఇలాగా సేమ్ డైమెన్షన్స్ది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇది కూడా కంట్రోల్ పట్టుకొని సేమ్ డైమెన్షన్స్ కాబట్టి ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఓకే, సో సేమ్ డైమెన్షన్స్ కాబట్టి ఇక్కడ సేమ్ ఇట్లా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సో ఇది కూడా ఏం చేస్తాను కంట్రోల్ పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే మనం ఇక్కడ బేస్మెంట్ తీసుకున్నామో సో ఈ యొక్క ఫ్లోర్ ఏదైతే ఉన్నదో అదే కాపీ నాకు ఇంకోటి కావాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ నాకు యాజ్ ఈజ్గా ఇక్కడ కంట్రోల్ పట్టుకొని వదిలేసి నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ యొక్క కార్నర్ దగ్గర ఇలా పెట్టుకుంటాను. అంటే నాకు అప్పుడు ఏమవుతుందంటే నా యొక్క స్ట్రక్చర్లో సో వితౌట్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎంటీగా నాకు ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అంటే డిఫరెంట్గా మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎలివేషన్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎలివేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీని తాలూకా ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను డ్రా చేస్తాను. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలాగా ఒక షేప్ అనేది ఇక్కడ డ్రా చేస్తాను. సో డ్రా చేసినప్పుడు నాకు డైమెన్షన్ టూల్లోనే ఏంటంటే నాకు ఒకటి 3 ఇంచెస్గా వచ్చింది, తర్వాత 4 ఇంచెస్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 6 ఇంచెస్ 1 ఫీట్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో కాబట్టి నాకేమో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని పుష్ పుల్తో ఒక 6 ఇంచెస్ ప్యానెల్ లాగా నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా అప్ టు మనకి ఇక్కడ వరకు వచ్చిన సో మళ్ళీ నాకు ఇక్కడ ఏం చేయాలంటే ఒక కంట్రోల్ పట్టుకొని వదిలేస్తే ఇక్కడ నాకు ఒక 6 ఇంచెస్ పెట్టుకుంటాను.
సో పెట్టుకున్న తర్వాత 6 ఇంచెస్ ఏంటి ఒక మరొక 6 ఇంచెస్ అక్కడ పెట్టేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఈ యొక్క ప్యానెల్ని మళ్ళీ నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఒక పుష్ పుల్ టూల్ తీసుకొని కంట్రోల్ పెట్టుకొని ఒక 1 ఫీట్ పెట్టుకొని ఇక్కడ నేను ఇక్కడ వరకు పెట్టుకుంటాను. సో దాని తర్వాత నాకు ఇక్కడ ఏం చేస్తాను, కంట్రోల్ పట్టుకొని ఇక్కడ ఒక 1 ఫీట్ పెట్టుకొని ఆ తర్వాత నేను దీన్ని ఇక్కడికి కలుపుతాను. సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కూడా నాకు ఇక్కడ కలుస్తారు కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్ని అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ తీసుకుంటాను. ఇక్కడ నేను డబల్ క్లిక్ అంటే 3 సార్లు క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి దీన్ని మేక్ గ్రూప్ అనేది మనం పెట్టుకోవాలి. సో అప్పుడు నాకేంటంటే ఇక్కడ ఒక ఫ్రేమ్ టైప్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఫ్రేమ్ లాగా మనకి క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఇక్కడ కూడా నాకు అలాంటి ఫ్రేమే నాకు కావాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే మూవ్ టూల్తో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఈ కార్నర్ పాయింట్ ఉందో ఆ కార్నర్ పాయింట్ దగ్గర నేను దీన్ని ఇట్లా పెట్టుకుంటాను. అంటే సో సేమ్ ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో అది మనం పక్కన పెడుతున్న తర్వాత ఇక్కడ నాకు ఏంటంటే బాల్కనీ లాంటిది నాకు క్రియేట్ అవ్వాలి. అండ్ బాల్కనీ లాంటిది మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వాల్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో వాల్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇంచెస్ 4 ఇంచెస్ అని చెప్పి ఇచ్చేసిన తర్వాత నేను దీన్ని డబల్ క్లిక్ చేసుకొని మూవ్ టూల్తో ఈ కార్నర్లో ఇలా పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పుష్ పుల్ ఏమో ఏం చేస్తాను, ఇక్కడ 3 ఫీట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో 3 ఫీట్ పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 3 ఫీట్ వరకు ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఒక దీన్ని ఏం చేస్తానంటే 3 సార్లు క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసేస్తాను, అంటే ఒక ఆబ్జెక్ట్ కింద. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దీని మీద నాకేంటంటే ఒక డిజైన్ అనేది నాకు కావాల్సింది. సో డిజైన్ అనేది మనకి కావాలి కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే నాకు ఫస్ట్ డిజైన్ తాలూకా షేప్ కావాలి. ఓకే, సో డిజైన్ తాలూకా షేప్ అనేది మనకు కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ సపోజ్ డిజైన్స్ కోసం ఇక్కడ మనం పింట్రెస్ట్లోకి వెళ్తే సో పింట్రెస్ట్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి. ఓకే, సో దీన్ని నేను ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఎక్కడ డెస్క్టాప్ మీద లోడ్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ JPEG2 ఇక్కడ ఏం చేయాలంటే DXF ఆన్లైన్ కన్వర్టర్ కింద నేను మార్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ ఫైల్ అంటే ఏదైతే నేను డెస్క్టాప్ మీద అంటే నాకు డిజైన్కి కావాలనుకుంటున్నానో దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కన్వర్ట్ చేస్తాను. సో కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క డెస్క్టాప్ మీద ఈ ఫైల్ని నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు DXF ఫైల్ ఇలా వస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తానంటే స్కెచ్అప్ ఫైల్ అనేది నేను తీసుకొని ఇందులో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళిపోయి ఇంపోర్ట్ అనే ఆప్షన్ని నేను తీసుకొని ఇక్కడ డెస్క్టాప్ మీద ఏం చేస్తానంటే నాకు ఇక్కడ ఏంటి ఆల్ ఫార్మాట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను DXF ఫార్మాట్ని ఇంపోర్ట్ అని చెప్పాను. సో ఇక్కడ క్లోజ్ అని చెప్పాను. సో క్లోజ్ అని చెప్తే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఏదైతే నాకు కావాలనుకుంటానో సో నాకు అది ఇది DXF ఫార్మాటెడ్లో నాకు ఇలా వస్తుంది. చూసారా, నాకు ఇది ఏంటంటే ఒక స్ప్లైన్ టైప్ లాగా నాకు వచ్చింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, దీనికి ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఏం చేస్తానంటే ఇక్కడికి నుండి ఇక్కడికి ఇది డ్రాగ్ చేసుకుంటాను నేను. ఓకే, సో డ్రాగ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది రైట్ క్లిక్ చేస్తే సో నాకు ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ విత్ మోడల్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ చూసారా ఆ ఆబ్జెక్ట్ ఏమైపోయింది, నాకు ఇక్కడ ఇందులో షేప్స్ అనేది నాకు వచ్చింది. ఓకే, ఇక్కడ చూసారా నాకు ఇక్కడ సపరేట్గా ఈ షేప్ అనేది ఏదైతే ఉందో, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఈ షేప్లో అంటే మనకి కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు. చూసారా ఇది వచ్చింది అలాగే ఇది వచ్చింది అండ్ ఇది కూడా వచ్చింది మ్యాక్సిమం. కాకపోతే ఇక్కడ ఏమైంది మనకి ఈ 3 పార్ట్స్ కూడా నాకు రాలే. ఓకే, సో దీన్ని ఏం చేయాలి మనం, సో ఇక్కడ మిగతా పార్ట్స్లో నాకు అది క్రియేట్ అవ్వలేదు.
అంటే కొన్ని మోడల్స్ బట్టి ఏంటంటే మనకి ఆ యొక్క ఫైల్స్ ఏవైతే ఉంటుందో మనకి కరెక్ట్గా రాలేదు. ఎందుకు రాలేదంటే ఎక్కడైనా మనకి ఆ షేప్ బయటకు వచ్చేస్తే లేదు అంటే మనం దీన్ని ఏంటంటే మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంటర్సెక్ట్ ఫేస్ విత్ మోడల్. ఓకే, సో ఇప్పుడు చూసారా మనకి ఏమైందంటే, సో అవుటర్ టైప్ ఆఫ్ ద షేప్ అంటే మనకి అవుటర్ టైప్ ఆఫ్ ద షేప్ అనేది మనకు వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ అవుటర్ టైప్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ క్రియేట్ చేసేస్తాను. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో మనకి జనరేట్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే, సో అక్కడ అవుటర్ పార్ట్లోని ఇదేం చేద్దామంటే ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఏం చేద్దామంటే పుష్ పుల్ తీసుకొని ఫస్ట్ ఈ పార్ట్ డిలీట్ చేస్తే ఇది ఒక 1 ఇంచ్ పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా ఏం చేస్తానంటే ఇది మనకి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాం. అలాగే ఇది కూడా నేను 1 ఇంచ్, ఇది కూడా డబల్ క్లిక్, ఇది కూడా 1 ఇంచ్. లేదు అంటే మనం ఇంకా ఏమైనా థిక్గా మనం పెట్టుకోవాలనుకుంటే, సో ఫర్ సపోజ్ నాకు ఈజీగా కనిపించాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 5 ఇంచెస్ పెట్టేస్తాను. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇదంతా కూడా 5 ఇంచెస్ కింద ఆబ్జెక్ట్ని, సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా అంటే కంట్రోల్ పట్టుకొని 3 సార్లు డబల్ క్లిక్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేస్తాను. సో మేక్ గ్రూప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని స్కేల్ చేసుకోవాలి. సో స్కేల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ స్కేల్ టూల్ సహాయంతో ఫస్ట్ దీన్ని చిన్నదిగా చేసుకుంటాను ఆబ్జెక్ట్. అంటే మనకి ఎందుకంటే ఇక్కడ మనకి కావాల్సింది సో చాలా చిన్న ఆబ్జెక్ట్ కింద మనకి కావాలి. ఓకే, సో అందుకని ఇక్కడ నేను ఇది చిన్నదిగా పెట్టుకున్నాను.
ఓకే. సో చిన్నదిగా పెట్టుకున్న తర్వాత ఇది మనకి ఎక్కడ కావాలి? సో ఇక్కడ వాల్ దగ్గర మనకు అది కావాలి. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడికి నేను ఇలాగా తీసుకొస్తాను. ఇక్కడ నాకు ఇదంతా అవసరం లేదు కాబట్టి ఓకే. సో ఇది నేనేం చేస్తాను ఇప్పుడు దీన్ని మూవ్ టూల్కొని ఎక్కడ నాకు ఇక్కడ కావాలి. ఓకే. అయితే అది ఇంకా మనకి కొంచెం చిన్నదిగా చేసుకోవాలి. సో కాబట్టి ఇంకా నేను స్కేల్ని మనం యూజ్ చేసుకొని ఇంకా చిన్నదిగా చేసుకుంటున్నాను నేను. ఓకే. సో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని రొటేషన్ చేసుకోవాలి. సో రొటేషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? నేను ఫస్ట్ రొటేట్ టూల్ అనేది ఇక్కడ నేను పిన్ చేసుకున్నాను. అంటే నాకేంటి ఇక్కడ రొటేషన్ అనేది ఇలా రొటేట్ అవ్వాలి. సో కాబట్టి నాకు ఏం చేస్తున్నాను నేను, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇదేం చేస్తున్నాను, ఈ యొక్క పిన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకున్నాను. అంటే అప్పుడు ఏమైంది, నాకు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ చూసారా, ఆబ్జెక్ట్ అనేది నాకు ఎక్కడ కావాలో అక్కడ పిన్నింగ్ అంటే రొటేషన్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని మళ్ళీ నేను మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే నాకు ఎక్కడ కావాలో అక్కడ నేను ప్లేస్మెంట్ పెట్టుకోవాలి. నాకు ఎలివేషన్లో ఇది ఒక డిజైన్ లాగా నాకు కావాలి కాబట్టి సో దీన్ని ఏం చేయాలో నేను ఒక షేపింగ్ అంటే ఎంబోజింగ్ లాగా నాకు కనబడాలి కదా. సో అందుకనే ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇక్కడ ఇలా పెట్టుకొని ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే మనం ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఏదైతే ఉన్నదో జాగ్రత్తగా మనం ఏ పాయింట్కి అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ పాయింట్ మీదకి అంటే కరెక్ట్గా మనకి ఇది సరిపోయేటట్లాగా మనకి ఇక్కడ ఏం చేయాలంటే అంటే షేప్ అనేది మనకి కనబడాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, ఆ షేప్ అనేది మనకి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ డిజైన్లో నాకు ఇక్కడ ఒక షేప్ అనేది అంటే ఎగ్జాక్ట్గా ఒక డిఫరెంట్ షేప్ అనేది నేను ఎలివేషన్లో పెట్టుకున్నాను అనమాట. అంటే దానికి క్రియేట్ చేసుకోవడానికి. ఓకే. సో అది అయిపోయింది. ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి కావాలంటే ఇక్కడ నాకు గ్లాస్ పెట్టుకోవాలి. అంటే మరి నేను ఎక్కడ నుండి ఎక్కడి వరకు నేను పెట్టుకోవాలి అనేది గ్లాస్ కూడా నాకు కావాలి కాబట్టి సో ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ ఏదైతే నేను పెట్టుకున్నానో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ పట్టుకొని నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఈ కార్నర్ పెట్టుకుంటాను. ఓకే. సో ఈ కార్నర్ పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫస్ట్ నాకు ఎక్కడ వరకు డిజైన్ అనేది కావాలో అంటే ఇక్కడ కూడా నాకు ఏంటంటే డిజైన్ కావాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ వరకు వాల్ అనేది నాకు కనిపిస్తుంది, అంటే వాల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ వాల్ మీద కూడా
నాకేంటంటే ఒక డిజైన్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది ఏదైతే ఈ డిజైన్ తీసుకున్నానో ఇదే డిజైన్ని నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే యువతల వైపు పెట్టుకుంటా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఇది కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇక్కడ చిన్న గ్యాప్ వదిలేసి ఇక్కడ ఎలా పెట్టుకుంటా. ఓకే. సో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది ఎంబోజింగ్ టైప్ లాగా కనబడుతుంది. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో నేను మళ్ళీ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని 1 ఇంచ్ 1 ఇంచ్ అనేది పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే పుష్ పుల్తో ఇక్కడికి నాకు ఒక పార్ట్ అనేది సపరేట్ చేస్తాను. అది కింద వరకు పార్ట్ని సపరేట్ చేస్తాను. అంటే అక్కడ వరకు ఆ పార్ట్ అనేది నాకు సపరేట్ అని అర్థం అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ పార్ట్ నాకు ఇలాగ సపరేట్. మరి ఇక్కడ అంటే ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ పార్ట్లో కూడా నాకు షేప్ అనేది నాకు కావాల్సి ఉంది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఈ వాల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఒక షేప్ కావాలి. షేప్ అంటే నాకేంటి కావాలి, ఇక్కడ ఒక ఆర్క్ అనేది నాకు కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్క్ తాలూకా షేపు నేను ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. ఇది రివర్స్లో వస్తుంది, నాకు రివర్స్లో కాదు. నాకు ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి నాకు ఇక్కడ ఇలా కావాలి. అలాగే నాకు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కేమో డౌన్ లైన్లో ఇలా నేను పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇది తీసేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇది చూడండి, అంటే మనకి బయటకు వచ్చింది. దీన్ని డబల్ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేశాను, ఒక లైన్ టూల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే నాకు ఎలా కావాలి అనేది షేప్. ఓకే. సో ఆ షేప్ అనేది నాకు అది అక్కడతో అంటే ఆ ఎడ్జ్తో నాకు కనెక్ట్ అయిపోవాలంతే. ఇంక మళ్ళీ అది ఇదవ్వకూడదు. అంటే ఇక్కడ మనకి ఇలా సపరేట్ అయిపోయింది కదా.
సో సపరేట్ అయిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇలాగా సపరేట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇలాగ మీదకి తీసుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఈ లైన్ ఏదైతే ఉన్నదో అది తీసేయాలి. అంటే అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నాకు అంటే చూడండి, ఎలివేషన్ చేసినప్పుడు ఎలివేషన్ చేసేయడం కాదు, మనకేంటంటే షేపింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ షేపింగ్ అనేది నాకు ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని కంటిన్యూటీ రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, నాకు ఈ యొక్క లైన్ ఏదైతే ఉన్నదో ఇది నేను తీస్తాను. అంటే ఇప్పుడు నాకు ఇది ఒక్కటే ఇలా సపరేట్గా వచ్చింది, చూసారా మరి. సో ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ దీన్ని ఒక 3 ఇంచెస్ ఏమో ఇలా ముందుకు పెట్టుకుందాం. అంటే 3 ఇంచెస్ అంటే మనకి బాగా పెద్దదైపోయింది. సో 3 ఇంచెస్ కాకుండా నేను ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ 2 ఇంచెస్ అనేది నాకు షేప్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, అలాగే సో ఇదే హైట్లో ఇది కూడా ఉండాలి కదా మరి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కేల్ టూల్ యూజ్ చేసుకొని దీన్ని ఈ సెంటర్ నుండి ఇక్కడికి ఇలాగా నేను ఇలా పెట్టుకుంటాను. అంటే అక్కడ నాకు చూస్తే హైట్ నుండి ఎంబోజింగ్ టైప్ అనేది ఇది ఈక్వల్గా రావాలి. ఓకే, సో అందుకని మనం ఇక్కడ ఇట్లాగా క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్కి మనకి అక్కడ తేడా రాకూడదు. అంటే ఆబ్జెక్ట్ మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో అది మనకి అక్కడ ఫస్ట్ సపరేషన్ అనేది మనకు అవ్వకూడదు. సో సపరేషన్ అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఎప్పుడైతే ఇలా మనం తీసుకున్నామో సో ఇది ఎక్స్ట్రా పార్ట్ కింద వచ్చింది కదా. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కూడా మనం ఏం చేయాలి, దాంట్లోనది కనిపించకూడదు మనకి. అంటే బాటమ్ వరకు అదే షేప్ అనేది మనకి కంటిన్యూ అవ్వాలి. ఓకే, సో అది కంటిన్యూ అవ్వాలా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుండి నేను ఇలా పెట్టుకుంటాను. లేదా అది కరెక్ట్గా రాలేదనుకోండి, అంటే షేప్ ఇక్కడ డివైడ్ అవ్వలేదు, చూసారా మరి. సో షేప్ డివైడ్ అవ్వలేదు కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఆ షేప్ని మనమే డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ టూల్ ఏం చేస్తానంటే ఈ కింద వరకు నేను ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కింద డివైడ్ చేస్తాను. ఎందుకని, సో ఇది ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ నాకు కంటిన్యూటీ అవ్వాలి, ఎక్కడా కూడా అది ఇది అవ్వకూడదు. సో ఇక్కడ మనకేంటి చేస్తాం, మనం ఇదంతా కూడా ఒకటే షేప్, అంటే నాకు ఇక్కడ వరకు ఒకటే షేప్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది దీన్ని కొంచెం కిందకి నొక్కుతాం. ఏదైతే ఉందో ఇక్కడ అంటే ఆ షేప్ అనేది మనకు కనబడాలి కదా. సో షేప్ అనేది మనకు కనిపించాలి కాబట్టి సో అక్కడ వరకు మనం సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనం
పార్ట్ని సపరేట్ చేసుకున్నాం కదా, గ్రూవింగ్ పెట్టుకున్నాం కదా. సో ఆ గ్రూవింగ్ పార్ట్ అనేది ఇది, అంటే ఆ పార్ట్ సపరేట్ అయిందనమాట అక్కడ, అంతే. ఓకేనా? సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంబైన్ చేసేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్క్యులర్ షేపు ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ సర్క్యులర్ షేప్ అనేది నాకు ఏం చేస్తాను ఇది, సో ఇక్కడ ఒకటి పెట్టుకుంటానంట లోపలికి ఇలాగ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ నేను మరొక సర్కిల్ తీసుకుంటాను. దీన్ని డబల్ క్లిక్ చేసి మూవ్ టూల్ పెట్టుకుంటాను. ఇలా ఇక్కడ పెట్టుకొని, సో దీన్ని నేను పుష్ పుల్ సహాయంతో ఏం చేస్తానంటే ఇలా పెట్టుకుంటాను. అంటే ఇక్కడ ఒక డిజైన్ అనేది నాకు ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ నాకు ఏంటంటే మెయిన్గా ఏదైతే ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయిందో ఇదే డిజైను నాకు యువతల వైపు కూడా సేమ్ డిటో రావాలి. ఓకే, సో సేమ్ డిటో అనేది మనకి ఎలాగ మనం క్రియేట్ చేయగలుగుతాం? సో అలాగా క్రియేట్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ కాపీని మనం తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉన్నదో సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రొటేషన్ టూల్ తీసుకొని దీన్ని ఇలా పిన్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో పిన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మూవ్ టూల్తో ఏం చేస్తానంటే ఈ కార్నర్కి ఇలా పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకి ఇలా వచ్చింది. సో ఈ పార్ట్ దగ్గర మరి ఏంటి కావాలి అని అంటే, సో ఇక్కడ ఏదైతే మనకు ఉందో అంటే ఏది, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పెట్టుకున్నామో ఇది, సో దీన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఇది అండ్ ఇది సెలెక్ట్ చేసుకొని నేను కంట్రోల్ పట్టుకొని ఇంకొక కాపీని ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో పెట్టుకొని ఏం చేస్తాను, ఇక్కడ నేను రొటేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో డౌన్ అప్ యారో కీ ప్రెస్ చేస్తే నాకు ఇది ఇలాగా పిన్ చేస్తాను. పిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇలాగ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా అది రొటేట్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని ఇక్కడికి ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మధ్యలో గ్లాసింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే దీనికి ఇక్కడ చిన్న గ్యాప్లోని ఈ పార్ట్ ఒక దగ్గర గ్లాసింగ్, ఈ పార్ట్ దగ్గర ఒక గ్లాసింగ్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గ్లాసింగ్ని డిజైన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్
గ్లాస్ని డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి గ్లాస్ అనేది కూడా చాలా పల్చగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఒక చిన్న హైట్ గ్యాప్ ఇచ్చేసి ఇలా డ్రా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇలా బయటికి తీసుకొని వచ్చి సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇలాగా అంటే నాకు మరి గ్యాప్ ఉండాలి కదా గ్లాస్కి. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ గ్యాప్ తీసుకొని దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడికి నేను కలిపేస్తాను. సో ఇది ఏం చేస్తానంటే నేను డబల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఇది గ్లాస్ అనేది మనకు వచ్చింది. అంటే మెటీరియల్స్ అనేది ముందు ఫస్ట్ మనకి ఎలివేషన్ వచ్చేస్తే ఆ తర్వాత మనకి కలర్స్ దాని తాలూకా కాంబినేషన్ అనేది మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇలా తీసుకున్నాం. అది కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా ఏం చేయాలి మనం దీన్ని కూడా కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఇలా పెట్టుకొని దీన్ని నేను ఏం చేయాలంటే ఫస్ట్ రొటేట్ చేయాలి కదా. సో రొటేషన్ చేయాలంటే చూడండి ఇక్కడ నేను రొటేట్ టూల్ తీసుకొని అప్ యారో కీ ప్రెస్ చేస్తే ఈ డౌన్ లైన్ దగ్గర నేను ఇలాగ పిన్ చేసుకొని దాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడానికి నాకు అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఒక చిన్న గ్యాప్ కూడా మనకి ఉండాలి కాబట్టి బాటంలో ఇలాగా పెట్టుకుంటాను. సో అంటే ఇక్కడ మనకి దీన్ని ఏం చేస్తాను నేను డబల్ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఇదిలాగా గ్లాస్ అనేది మనకి కలపాలి. ఓకే, సో అంటే ఇక్కడ ఏమైంది నాకు ఈ పార్ట్ దగ్గర నాకు గ్లాస్ అనేది వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇది సో ఇలా పెట్టుకున్నాను. ఇది అయితే ఇక్కడ నేను ఇది ఏం చేస్తానంటే కొంచెం ఇక్కడ ఇది తగ్గిస్తాను. ఓకే, అలాగే ఇక్కడ
చేయాలంటే స్కేల్ టూల్తో ఇది కొంచెం తగ్గించాలి. ఎందుకంటే మనకి అది ఇది ఒకటే హైట్ లాగా ఉండాలి కాబట్టి. ఓకే, లేకపోతే ఏంటంటే మనకి ఏదో డిఫరెంట్గా మనకు ఉన్నట్లాగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్పేస్తాను. సో మేక్ గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సేమ్ ఇక్కడ కూడా ఇలా తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ ఇలా తీసుకుంటాను. దీన్ని రైట్ క్లిక్ మేక్ గ్రూప్ అని చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫ్లోర్ తాలూకా బాల్కనీ అనేది మనం రెడీ చేసుకున్నాం. సో అయితే మనకి కిందకి మీదకి పెద్ద తేడాగా కాకుండా మనం బోత్ ఆర్ సేమ్, అంటే మనకి వేరేగా ఏమీ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది 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 అలాగే ఇది, సో ఇక్కడ కూడా అంతే సేమ్ ఇది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకొని సేవ్ ఇక్కడ అలాగా ఇలా పెట్టేసుకుంటాను. సేమ్ ఇక్కడ నాకు ఏం తేడా లేకుండా. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాస్త లుక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా ఎలివేషన్కి సంబంధించింది ఉండిపోయినాయి. సో ఇక్కడ ఏదైతే మనం ఈ గ్లాస్ అనేది అంటే ఇక్కడ ఈ డిజైన్ అయితే షేప్ అయితే ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏంటంటే నాకు ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇది ఏంటంటే అప్ టు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఇది రైట్ క్లిక్ మేక్ గ్రూప్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదేని సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని నేను దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ నొక్కి అందులో నేను 2 పార్ట్స్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్ట్స్ కాకుండా నేను 3 పార్ట్స్ పెట్టుకుంటాను. సో నాకు ఇక్కడ ఏంటంటే 3 పార్ట్స్ అనేది ఇలాగా ఈ టైప్ లాగా నాకు క్రియేట్ అవుతుంది యాక్చువల్గా. అయితే ఇక్కడ నాకు ఒక కాలమ్ ఒకటి ఉండిపోయింది యాక్చువల్గా. అంటే మనకి బాల్కనీ మనం ఇంత వెయిట్తో డిజైన్ చేసినప్పుడు ఏంటంటే సో ఇక్కడ నాకు ఒక బేస్మెంట్ అనేది కాలమ్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే ఒక కాలమ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అంటే నా ప్లాన్లో కూడా ఆల్రెడీ ఉంది. సో కాబట్టి ఇది నేను ఏం చేస్తున్నానంటే కాలమ్ అప్ టు నాకు అది అప్ టు ఫ్లోర్ వరకు నేను అది పెట్టేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా ఆ కాలం ఎప్పుడైతే వచ్చిందో నాకు టోటల్ డిఫరెంట్ అనేది మనకు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కాలం అనేది చాలా పెద్దదిగా మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ సపోజ్ దీంట్లో మనం ఇది ఇలాగా సకానికి చేసుకొని
సో అలాగే ఇది కూడా ఇలాగ మనం అంటే మరి థిక్గా మనకి కాకుండా కాలం అనేది అంటే కాలం అక్కడ సపోర్ట్ మీద ఈ ఎండింగ్ ఆఫ్ ద ఏదైతే ఉందో అంటే ఏంటంటే ఇది బిల్డింగ్తో కాలం ఉన్నట్ల అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పార్ట్ కాయింది, బట్ ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే టోటలీ డిఫరెంట్. ఈ పార్ట్లో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పై పార్ట్ నాకు ఇక్కడ వరకు వస్తుంది. అలాగే ఇది కూడా నాకు ఇదంతా కూడా ఇలా వస్తుందండి. ఇది అది ఎందుకు అలా వస్తుంది అనేది మనం అక్కడ చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈ పార్ట్ దగ్గర నాకు ఒక ఫర్ సపోజ్ ఈ పార్ట్ దగ్గర నేను ఇలా తీసేసుకొని ఇక్కడ పుష్ పుల్తో కంట్రోల్ పట్టుకొని ఒక 2 ఇంచెస్ ఏమో ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఒక 2 ఇంచెస్ యువతలకి అలాగే 2 ఇంచెస్ యువతలకి ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి ఒక చిన్న ఇక్కడ ఒక 2 ఇంచెస్ వస్తుంది. ఓకే, అంటే దీని తాలూకా పార్ట్ ఇది ఇలాగ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సపరేట్గా ఏంటంటే మనకి ఇందులోని నాకు ఇక్కడ ఈ కింద నుండి వన్ ఫీట్ 1 ఫీట్ అని ఇస్తాను. ఓకే, సో ఒక్క నిమిషం ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఎలివేషన్స్ ఎలా చేయాలో మనకి అర్థం కాకపోతే సో మనకి పింట్రెస్ట్లో ఏంటంటే మనకి కొన్ని శాంపిల్స్ ఉంటాయి. సో ఆ శాంపిల్స్ మనం బేస్ చేసుకొని కూడా మనకు కావాల్సిన ఎలివేషన్ అంటే డిపెండ్ ఆన్ ద సూటబుల్ అయ్యే దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు ఇది ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నాకు ఈ కార్నర్ నుండి ఇది ఇక్కడ ఒక 1 ఫీట్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇక్కడ వరకు చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ తీసుకొని నాకు ఈ యొక్క కార్నర్ వరకు పెట్టుకుంటాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ పార్ట్కి అక్కడ సపరేట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ నేను ఎలివేషన్ తీయాలి కాబట్టి సో ఈ ఎలివేషన్కి నాకు నేను పెట్టుకుంటున్న థిక్నెస్ అన్నమాట ఇది. సో ఈ థిక్నెస్ నాకు బాగా ఎక్కువైపోయింది అని అనుకుంటే కనుక నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్
నేను ఇక్కడ పుష్ పుల్ యూజ్ చేసుకొని ఒక 6 ఇంచెస్ తగ్గించండి. అంటే దీనికి అది ఈక్వల్ అయిపోద్ది అనమాట ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ పుష్ పుల్ తీసుకొని ఇది నాకు ఇది ఇంకా పై లెవెల్ వరకు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏంటి కావాలి ఇక్కడ, ఫర్ సపోజ్ నాకు ఇదేం చేస్తానంటే మళ్ళీ కంట్రోల్ పట్టుకొని దీన్ని నేను ఇక్కడ పొజిషన్కి ఇలా పెట్టుకుంటా. ఓకే, సో పెట్టుకొని నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడికి ఫర్ సపోజ్ ఇక్కడ స్కేల్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ వరకు స్కేల్ చేసుకుంటాను. ఓకే, సో స్కేల్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నుండి నాకు ఇలా పెట్టుకొని నేను డబల్ క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇదే ఎడ్జ్లో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి ఏం చేస్తాను, ఇక్కడ ఒక 10 ఇస్తా. ఓకే, సో ఇప్పుడు ఏంటనుకున్నారు, మనకి ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఒక 3 ఇంచెస్ లోపలికి ఓకే, సో ఇక్కడ నాకు డిజైనింగ్ అనేది అలా వచ్చింది. ఓకే, మరి అక్కడతో అయిపోలేదు. ఇక్కడ మనకేంటంటే ఇది ఏదైతే ఉన్నదో ఇది మనకి ఇంకా కంటిన్యూటీ వెళ్తుంది, అంటే మీదకి ఇలాగా కంటిన్యూటీ అనేది ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా పెట్టుకొని సో ఈ హైట్లో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 1 ఫీట్ పెట్టుకొని ఇది ఇలాగా ఇక్కడ వరకు వస్తుంది. అది అక్కడ వరకే రాదు, మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ నాకు ఇది కంటిన్యూటీ. యాక్చువల్గా ఏంటంటే నాకు దీని తాలూకా ఎలివేషన్కి వచ్చేసరికి ఏంటంటే నాకు ఇక్కడ వరకు కూడా ఆ పార్ట్ది నాకు కంటిన్యూసే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ ఇది ఏదైతే ఉందో దీన్ని నేను కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని చూడండి, దీన్ని నేను రొటేషన్ ఎలా చేస్తాను. సో స్కేల్ టూల్ తీసుకొని అప్ యారో కీ ప్రెస్ చేసి దీన్ని ఇక్కడ పిన్ పాయింట్ ఇలా పెట్టుకొని దీన్నేమో ఇలాగా పెట్టుకుంటే సో నాకు ఇది ఇలా వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నేను మూవ్ టూల్ తీసుకొని ఏదైతే ఎండింగ్ ఉందో నాకు ఎండింగ్ పాయింట్ని ఈ ఎండింగ్ పాయింట్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను అది
దీన్ని నేను కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇక్కడ నేను పెడతా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను 2 చేశాను అనుకోండి, అంటే పార్ట్ మధ్యలోని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ మధ్యలోని చిన్న డిజైన్స్ అనేది పెట్టుకుంటాను. ఏంట్రా అంటే అది డిజైనింగ్స్కి వచ్చేసరికి సో ఇక్కడ నేను పుష్ పుల్ తీసుకొని దీన్ని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్. సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఫార్వర్డ్ 4 చేసి చూసారా మనకి ఎలా వచ్చిందో ఒక డిజైన్ టైప్ లాగా వచ్చింది. అలాగే ఇవి కూడా నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు ఏంటైందంటే ఈ బోత్ సైడ్స్ ఇక్కడ ఇప్పుడు చూసారా ఒక లుక్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే మనం మెల్లగా ఎలివేషన్ చేస్తేనే మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ ఇంకా నాకు ఇక్కడ ఎలివేషన్ అయిపోలేదు, ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా నాకు ఉంది. సో కాబట్టి ఏంటంటే నేను అక్కడ ఆబ్జెక్ట్ని నాకు ఎంతవరకు కావాలో సో అంతవరకు అక్కడ నేను పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం అంటే ఫినిషింగ్ అనేది వచ్చేసరికి ఏంటంటే మనం రకరకాల ఫినిషింగ్లు అనేది మనం చేయవలసి ఉంటుంది అంతా కూడా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ వరకు తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టేప్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక 6 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ బ్యాక్ చేసుకొని అంటే ఇలాగే చేయాలని రూల్ లేదు, ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, ఇలాగే చేయాలని రూల్ లేదు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్ అనేది నేను ఎక్కడ దీన్ని డ్రాప్ చేస్తానంటే మళ్ళీ ఇక్కడ నాకు ఈ ఎండింగ్ దగ్గర నేనేం చేస్తాను అనుకున్నారు, ఏదైతే నాకు ఇక్కడ ఉన్నదో సో ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే సో దాన్ని ఇక్కడ ఇలాగ దించుతాను. అంటే అది ఎంతవరకు అంటే నాకు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది హౌస్ ఇదంతా కూడా ఇలాగ దించుకుంటాను ఇక్కడ వరకును. సో ఇప్పుడు ఏంటంటే నాకు అది అక్కడ ఇది లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ ఫర్ సపోజ్ అలా సపరేట్ పెట్టుకొని ఒక చిన్న ఒక 3 ఇంచెస్ ఏమో ఇలా పెట్టుకొని సో మళ్ళీ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో అంటే మరి నాకు ఇదంతా ఒక కంటిన్యూటీ అవ్వాలన్నమాట. సో ఆ కంటిన్యూటీ అనేది నాకు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకూడదు.
అయితే ఇక్కడ నాకు పెట్టుకున్నాను కరెక్టే. అంటే ఏంటి, నా తాలూకా డిజైన్ నేను ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ దీని కంటిన్యూటీ ఇక్కడ అది వెళ్తుంది. ఓకే. సో కానీ ఈ మిడిల్లో అంటే ఇక్కడ నాకేంటంటే మళ్ళీని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏది ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ పాయింట్స్లో ఏంటంటే నాకు ఒక ఇక్కడ నాకు బై 3 అన్నమాట. సార్ ఎక్కువ చెప్పారు కదా. ఓకే సరే. అదే క్లారిటీగా వీడియో కొద్దిగా నాకు అప్లోడ్ చేయండి. అలాగే అలాగే. ఎందుకంటే మధ్య మధ్యలో నాకు వాయిస్ బ్రేక్ అయింది.